బాగా చెవులు తెరుచుకొని వినండి. మానవ జాతికి మూల పితరులైనటువంటి ఆదాము హవ్వ పాపము చేసినప్పుడు దేవుడు ఆదికాండము 3:15లోనే చెప్పిన ప్రకారం సర్పమునకు శిక్ష విధిస్తూ చెప్పాడు, ఓ సర్పమా, నీ తల చితగ్గొట్టేవాడు పురుష ప్రమేయం లేకుండా స్త్రీలో నుంచి పుట్టుకొస్తాడు అని. సర్పమా, నీకు నువ్వు స్త్రీకి వైరము పుట్టించదను, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము పుట్టించదను, నీవు ఆయనను మడమ మీద కొట్టుదువు సర్పమా, ఆయనేమో నిన్ను తల మీద కొట్టును. పాము మనిషి మడమ మీద కాటు వేస్తే మనిషి చచ్చిపోతాడు, ఆయన పాము తల మీద వేసి తొక్కితే పాము చచ్చిపోతుంది. ఒకడు వస్తాడు, పురుష ప్రమేయం లేకుండా పుడతాడు, ఒట్టి స్త్రీకే పుడతాడు. ఆయన మరణమును అనుభవిస్తూ తన మరణములోని శక్తి వలన ఈ సర్పమును చితగ్గొట్టేస్తాడు. మానవ జాతిని పాపంలో పడవేసిన ఈ శోధకుణ్ణి నాశనం చేసేవాడు వస్తున్నాడు స్త్రీ సంతానంగా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన పుట్టడానికి ఒక జాతి నిర్మాణం చేయడానికి దేవునికి 4000 సంవత్సరాలు పట్టింది. ఆ 4000 సంవత్సరాలలో ఏర్పాటు చేయబడ్డ జనాంగములోనేమో దేవోక్తులు రాయబడ్డవి, యూదా ప్రవక్తల ద్వారా బైబిల్లోని మొదటి భాగం రాయబడుతుంది. ప్రపంచంలోని మిగతా దేశాల వాళ్ళు కూడా దేవుని అన్వేషించి తమకు తోచిన ప్రకారం, తమకు తెలిసిన ప్రకారం పవిత్ర గ్రంథాలు వాళ్ళు రాశారు. యూదా ప్రవక్తలు రాసిన లేఖనాలలోనేమో రాబోయే రక్షకుని గురించి దేవుడు రాయించాడు. ఇతర దేశాల మహర్షులు రాసిన పవిత్ర గ్రంథాల్లో కూడా ఆ రక్షకుని గూర్చి అక్కడక్కడ ప్రస్తావన చేయించాడు. గనుకనే ఇవాళ వేదములలో, ఉపనిషత్తుల్లో యేసును గూర్చిన ప్రవచనములున్నవి, ప్రస్తావన ఉన్నది. ఆ మత గ్రంథాలన్నీ రాస్తూ ఉన్నప్పటికీ ఇంకా యేసు పుట్టనే లేదు. అంటే యేసు అవతరించలేదు, అక్కడున్నాడు. జ్ఞానరూపుడుగా, నాద శరీరిగా అక్కడున్నాడు. నిత్యదేవుని జనితైక కుమారుడుగా మహిమలో ఉన్నాడు. భూమి మీదకి ఇంకా మనిషి ఆకృతిలో రాలేదు, అక్కడున్నాడు. ఆయన రాబోతున్నాడని చెప్పడానికే గ్రంథాలన్నీ రాశారు. యేసు వచ్చిన తర్వాత ఆయన రాక మునుపు మానవ జాతులలో ఉండినటువంటి ఆ అక్రమములను దిద్దుబాటు చేశాడు. ఆ దిద్దుబాటు కార్యక్రమం యేసుతో మొదలై పౌలుతో కంప్లీట్ అయిపోయింది. పౌలు దగ్గర మనకు ఫైనల్ డాక్ట్రిన్ అనేది దొరికింది. కనుక మాకు ఇప్పుడు క్రైస్తవులమైన మాకు బైబిల్ కావాలి. ఎందుకు కావాలి? బైబిల్లోనే రక్షకును గూర్చిన సమాచారం ఉంది కాబట్టి. కానీ బైబిల్లో ఉన్న ప్రతి మాటను సమానంగా మాకు మార్గదర్శక సూత్రకంగా ఎంచుకోము. మేము బైబిల్లో అపొస్తలుల బోధలో మేము ప్రతిష్టపడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలు అజ్ఞాన కాలంలో ఎవడో ఏదో చేసాడనేది అపొస్తలుల బోధ కాదు. అవాంఛనీయమైన సంఘటనలు అప్పుడు జరిగిపోయినాయి అని సమాచారం చెబుతున్నాడు. దట్ ఈస్ నాట్ అపోజల్స్ డాక్ట్రిన్. బైబిల్ ఏం చెబుతుందంటే ఆదాము హవ్వల పాపమునకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞము కావడానికి దేవుడు స్త్రీ సంతానముగా పుడతానని ఆనాడే చెప్పి 4000 ఏళ్ళు అయ్యాక భూమధ్యపురములో పుట్టాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన పంపిన అపొస్తలులు పౌలు ద్వారా క్రైస్తవ సమాజం అంతటికీ ప్రవర్తన నియమావళి రాయబడింది. ఇదిగాక నీవు చెప్పుకుని అక్కడక్కడ ఏరుకొచ్చినవంతా మాకు మార్గదర్శక సూత్రాలు కాదు. మాకు క్లారిటీ ఉంది ఈ విషయంలో, నీకు లేదేమో.